హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనమైతే కనుక అవినిగడ్డ నుంచి విజయవాడ వరకు వయా కరకట్ట ఎక్స్ప్రెస్ ద్వారా అయితే కనుక ట్రావెల్ చేయబోతున్నాము. మనం చేసేది ఈరోజు బస్ జర్నీ. ఇప్పుడు నేను ఎక్కింది కరకట్ట ఎక్స్ప్రెస్ అనమాట. ఇంతవరకు ఈ జర్నీ సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో ఎక్కడా పెట్టలేదు. మన వీడియోనే ఎక్స్క్లూజివ్ అనమాట. సో పూర్తిగా వీడియో అయితే చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది వీడియోలో. మనమైతే అవనిగడ్డ నుంచి విజయవాడ వరకు టోటల్గా 60 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. యాక్చువల్గా ఎదురైతే కనుక నాకు సీట్ దొరకలేదు, అందుకని మీకు వెనకాల నుండి మీకు వీడియో అయితే కనుక చూపిస్తాను. లెగ్ రూమ్ అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. సో ఇది మీరు చూసే వ్యూ యాంగిల్ అనమాట. నెక్స్ట్ నుంచి వచ్చేయన్నీ ఇలాగే ఉంటాయి మీకు వీడియో. యాక్చువల్గా 40 డిగ్రీల ఎండ. యాక్చువల్గా ఇది వర్షాకాలం. ఇప్పటికీ నేను 3 లీటర్ల వాటర్ తాగేశాను, అయినా సరే మైండ్ చెడిపోతుంది. ఇంకా బస్సు కూడా స్టార్ట్ అవ్వలేదు. చూసారు కదా మీరు, గొడవ, సీట్ల గురించి గొడవ చండాలంగా ఉంది. మనమైతే ప్రజెంట్ అవినిగడ్డ నుంచి అయితే కనుక బయలుదేరిపోయాము. అవినిగడ్డ తర్వాత మెయిన్ స్టాప్లో వచ్చి మనకి చల్లపల్లి తర్వాత మనం కరకట్ట అయితే ఎక్కేస్తాము. తర్వాత మనకు శ్రీకాకుళం, సో అలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేస్లన్నీ కవర్ చేసుకుంటే మనమైతే విజయవాడ వెళ్ళిపోతాము. సో ఎక్కడైతే మనం చల్లపల్లి దాటుతామో అక్కడి నుంచి అయితే కనుక మనకి మెయిన్ వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంతకీ వ్యూస్ అంటున్నాను, ఏ వ్యూస్ అనుకుంటున్నారు? కృష్ణానది ఉంది కదా, సో మనకు కృష్ణానది ఉంది కదా, కృష్ణానది ఒడ్డమ్మట మనమైతే కనుక ప్రయాణం చేస్తాము. కరకట్ట అంటారు దీన్ని. సో ఇది టోటల్ 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనమైతే కనుక పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేద్దాం. ఇంతకీ నా బస్ టికెట్ ఎంత పడిందో మీకు ఇంకా చెప్పలేదు కదా. సో నా బస్ టికెట్ వచ్చి 60 కిలోమీటర్స్కి గాను 110 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. సో మనమైతే ప్రజెంట్ మోపిదేవి అనే ఒక ప్లేస్లో ఉన్నాము. సో ఇక్కడ ఒక గుడి చాలా ఫేమస్. అండ్ ఆల్సో సినిమా యాక్టర్ బాబీ మీకు తెలుసు కదా, సో బాబీ సింహ, అతను కూడా ఇక్కడికి వస్తాడు. అతను నేటివ్ ప్లేస్ కూడా ఇదే. బస్సులో నాకు పేషెన్స్ ఉన్న కొందుకు పెరిగిపోతుంది. ఎంతమంది క్రౌడ్ పుల్ అవుతున్నారో. ఇరుక్కుని వెళ్తున్నాము. బస్సు అయితే కంఫర్ట్గా ఉన్న, రోడ్లు అయితే బాగాలేదు. మనమైతే ప్రజెంట్ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అదే మన కృష్ణా నది. సో మనమైతే కనుక ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసాము. ఇది మనకి చల్లపల్లి దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్ అనమాట. ఊరి పేరు అయితే నాకు ఐడియా లేదు, మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. లొకేషన్లు చాలా బాగుంటాయి అనుకున్నాను, కానీ యాక్చువల్గా లొకేషన్ల కంటే ఎండ ఇంకా బాగుంది. నాకు తెలిసి ఒక 40 డిగ్రీస్ దాకా అయితే కనుక ఉండొచ్చు ఎండ. ఓ పక్క ఎండ, ఓ పక్క ఇరుకు, చిరాకుగా అయితే ఉంది. చెవట అసలు మెంటలుగా ఉంది నాకైతే. అక్కడక్కడ నేచర్ అయితే చాలా బాగుంది, గ్రీనరీ. మనకి తోట్ల వల్లూరు అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఇటేపు నుంచి అటేపు, ఇటు కృష్ణ అటు గుంటూరు మధ్యలో కాలువ కదా, సో అది క్రాస్ చేస్తాకి మనకైతే పడవలు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకైతే చూపిస్తాను. అసలు ఈ ఎండకి మెంటలు వచ్చేస్తుంది. వీడియో తీయాలన్న మూడు, ఉత్సాహం అన్నీ చిరాకు వచ్చేస్తున్నాయి. ఇరుక్కుని కూర్చుంటున్నాము. యాక్చువల్గా ట్రైన్ జర్నీ అలవాటైంది కదా, దానివల్ల ఇక్కడ కూర్చోలేకపోతున్నాను. ఇదే తోటల వల్లూరు, నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే నాకు నచ్చలేదు. వర్షాకాలంలో బాగుండొచ్చు. సో గాయ్స్, వీడియో అయితే కనుక సగమే వచ్చింది కదా, ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, నాకు ఇంకా వీడియో తీయబుద్ధి అవ్వలేదు. బస్సులో చిరాకు కనిపించింది నాకు. ఫుల్ క్రౌడ్. అండ్ ఆల్సో అది ఎక్స్ప్రెస్ అన్నారు, కానీ అది ఎక్స్ప్రెస్సే కాదు. అది దాన్ని ఏమంటారంటే సిటీ బస్కి ఎక్కువ, పల్లె వెలుగు తక్కువ అనమాట. ఆ టైపు. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. చాలా అంటే చాలా చిరాకు వచ్చింది. అందుకని నేనైతే ఇంకా వీడియో ఆపేశాను. సో మీరు వెళ్ళాలనుకుంటే బెస్ట్ రూటు అవనిగడ్డ, పామారు, విజయవాడ. అది సూపర్ రూట్. ఇది కరకట్ట వేస్ట్. అంటే లొకేషన్స్ బాగుంటాయని చెప్పి ఆల్రెడీ కొంతమంది సజెస్ట్ చేశారని చెప్పి వెళ్ళాను. సో మొత్తం వేస్ట్ అయిపోయింది. సో ఇంతే ఈ వీడియోకి. ఈ బస్ అయితే రికమెండ్ అయితే చేయను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బై గైస్.